ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. నైపుణ్యం, సానుకూల దృక్పథం, క్రమశిక్షణతో నవ్య భారత నిర్మాణంలో యువతరం భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పొంగుటూరు మండలం ఆత్కూరులో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్లో మన్న శ్రీనివాసరావు రచించిన కర్మవీరులారా కదలిరండి గీతాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. స్వర్ణ భారతి ట్రస్ట్లో వివిధ వృత్తి కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన్నె శ్రీనివాసరావు రచించిన గీతం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వందే మాత్రం రగిలించిన స్ఫూర్తిలాగే ఇటువంటి గీతాలు యువతలో దేశభక్తిని, కార్యదీక్షను పెంపొందిస్తాయన్నారు. కష్టపడితే నష్టపోయేది లేదు అనే సూత్రాన్ని నమ్ముతూ యువతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. మొబైల్స్, టీవీలకు దూరంగా ఉంటూ పుస్తకాలతో స్నేహం చేయాలని సూచించారు. సూర్యరశ్మి, వ్యాయామం, ఆహార క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మంచి మిత్రులు ఉన్న చోట వైద్య సహాయం అవసరమే రాదన్నారు. నైపుణ్యం, సానుకూల దృక్పథం, క్రమశిక్షణతో నవ్య భారత నిర్మాణంలో యువతరం భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమాలు కానీ చరిత్ర, రేపదే చరిత్ర, భావం వెగస్తది, ఉద్దం అశోకం, ఉద్దం శరణం వేచామి, సామ్రాట్ అశోక ఇత్యాది నాటకాలు, దివ్యదాత్రి, పదనాటి వైభవం వంటి కత్తి కార్యాలు, నాట్య కళాదేవి కామర్స్ సుబ్బారావు, నాట్య కళాదేవి గంటగడ్డ ప్రధాని జీవి చరిత్రతో ఇలా అనేక పుస్తకాలు వాళ్ళు రచించారు. వారు ఈరోజు మన కార్యక్రమాలను నేనే ఆహ్వానించాను. మన భావం చాలా విశాలం. రాష్ట్రీయ స్వయం సంఘం మనందరికీ తెలిసిందే. 1925లో మరి ప్రారంభించబడి నాయకుడు కేంద్రంగా డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆయన సంఘ శాఖ అప్పుడే మొదటిసారిగా రాష్ట్రీయ స్వయం సంఘాన్ని ఏర్పాటు చేశారు. దేశం పరాధీనం కావడానికి, దేశ ప్రజల ఐక్యత లేకపోవడం, సమాజం అంతా ఒక స్థాయిపై నిలబడిపోవడమే ప్రధాన కారణం చరిత్ర చెప్తూ ఉంది. అలాగే భారతదేశ పాలన కూడా మనం గురవడానికి కూడా కారణం మనలో, మన దేశ నాయకుల్లో ఐక్యమత్యం కొరవడమే దానికి ప్రధాన కారణం. అందువల్ల క్రమశిక్షణ, దేశ భక్తి, సామాజిక సామరస్యత, అందరం కలిసి ఒకటిగా ఉండాలనే భావం ఈ ముఖ్యమైన లక్ష్యాలతో రాష్ట్రీయ స్వయం సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. వారి వల్ల ఈ యొక్క దేశభక్తిని, కార్యదీక్షలు ప్రోత్సహించే విధంగా ఒక చక్కని గీతాన్ని చూడినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, గీతం వింటే దేశభక్తి కలుగుతుందా అంటూ ప్రవేశించే కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. వందే మాత్రం గీతమే వాళ్ళందరికీ చక్కటి సమాధానం. స్వరాజ్య ఉద్యమం సమయంలో వందే మాత్రం ఒక పలుకు బ్రిటిష్ పాలకుల గుండెల్లో బూజు పుట్టించింది. భారతదేశంలో ప్రతి గుండెలు కూడా తాకింది. యువకుడి అందరి యొక్క రక్తాలను కలిగించింది. ఎంతో మంది విస్మరించజాలని దేశభక్తులు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల రాష్ట్రంలో నీటి వనరులపై తీవ్ర ప్రభావం ఏర్పడిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే నష్టాలను తగ్గించుకోవచ్చునని సూచించారు. రైతు వేసిన ప్రతి పంట తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో నమోదు అయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు ప్రస్తుతం వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ సాగునీటి సలహా మండలి చైర్మన్ డాక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన విజయవాడ కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు 5వ సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఖరీఫ్ 2026 సీజన్లో సూపర్ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కృష్ణా, తూర్పు డెల్టా ఆయకట్టుకు నీటి లభ్యత, పంపిణీ, సాగు ప్రణాళికపై జలవనరుల శాఖ అధికారులు, సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా సమీక్షించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకపోవటం వల్ల రాష్ట్రంలో నీటి వనరులపై తీవ్ర ప్రభావం ఏర్పడిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. రైతు వేసిన ప్రతి పంట తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో నమోదు అయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అత్యల్ప స్థాయికి చేరాయని తెలిపారు. అలాగే ఎగువ ప్రాంతాల్లోని ఆలమట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండలేదని చెప్పారు. రైతులు ముఖ్యంగా అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని, పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన వేసిన ప్రతి పంటకు బీమా చేయాల్సిందే అనే అవగాహన గోడపత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా జలవనరుల శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ జి గుణకర్రావు, కేఈ డివిజన్ ఈఈ బి ఆంజనేయ ప్రసాద్, కేసీ డివిజన్ ఈఈ ఆర్ రవికిరణ్, స్పెషల్ డివిజన్ ఈఈ కె బాబు, ఏఈలు జి రాజు, కె శ్రీనివాసరావు, ఏఈ బి హరీష్ నాయుడు, సాగునీటి వినియోగదారుల సంఘాల సభ్యులు ఎంఎస్ ప్రసాద్, ఏఆర్బి వెంకటేశ్వరరావు, కె సునీత, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన విద్యార్థి యువజన ఉద్యమాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ నాయకులు, మోడీ అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాలు సాగిస్తున్న విష ప్రచారంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. విద్యార్థి ఉద్యమాన్ని వక్రీకరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, బీజేపీ అనుకూల సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను గట్టర్ జనరేషన్ గా అవమానిస్తూ వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువజనులు నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా 45 రోజుల పాటు ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్వహించారని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం చర్యలకు రావాల్సి వచ్చిందన్నారు. ఉద్యమ ప్రతినిధులతో జరిగిన చర్యల్లో విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయటం, నీట్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం వంటి ప్రధాన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ ఇప్పటి వరకు పురోగతి కనిపించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల ఉద్యమాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నాయకులు, మోడీ అనుకూల మీడియా అసత్య ప్రచారాన్ని ముమ్మరం చేయడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విద్యార్థుల ఉద్యమాన్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామిక విలువలను కించపరచడమేనని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజా ఉద్యమాలను అవహేళన చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న వారిలో 2873 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చూపిస్తూ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న వారిలో 2873 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చూపిస్తూ ఉద్యమాన్ని అపఖ్యాతి పాలు చేయాలనే ప్రయత్నం జరుగుతుందన్నారు. విద్యార్థులను ప్రశ్నించే ముందు తమ పార్టీ ప్రజాప్రతినిధులు పరిస్థితిపై బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు బీజేపీ నాయకులపైన అనేక కేసులు నమోదయ్యాయని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి, పి దుర్గాభవాని, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు నీట్ పరీక్ష లీకేజ్ అయిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమని డిమాండ్ చేసి 45 రోజులు ఈ దేశంలో విద్యార్థి యువజనోద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఆమరణ నిరాహార దీక్షకు తార్కాణంగా ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఆ రాజీనామా సందర్భంగా భారత ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి విద్యార్థులపైన కేసులు పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటాం, 21 మంది విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో వారికి నష్టపరిహారం చెల్లిస్తాం, అదేవిధంగా విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొని రావడానికి ఒక కమిటీ వేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది త్రూ పత్రికల్లో, టీవీలలో, మీడియా ద్వారా భారత ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం తను ఇచ్చినటువంటి మాటను తప్పుతూ విద్యార్థులపైన దాదాపు 2873 మంది విద్యార్థులపైన క్రిమినల్ రికార్డులు ఉన్నాయని, కేసులు ఉన్నాయని చెప్పి వారిని
అరెస్టు చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. అంటే నేర చరిత్ర ఉంది కాబట్టి వారిని మేము అరెస్టు చేస్తున్నామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. మరి మేము అడుగుతా ఉన్నాం భారత ప్రభుత్వాన్ని, 543 మంది పార్లమెంటు సభ్యుల్లో దాదాపు 46% మంది క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పార్లమెంటు సభ్యులుగా వారు ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. మీ భారతీయ జనతా పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి 243 మంది పార్లమెంటు సభ్యుల్లో దాదాపు 63% క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు, అందులో 38% తీవ్రమైనటువంటి క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కేసులు నమోదై వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. మరి ఇక్కడ ఒక అంశం కోసం, విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి జవాబుదారీతనం కోసం విద్యార్థులు కలవచ్చు, యువకులు కలవచ్చు, ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చేటువంటి అనేక శక్తులు అందులో కలిసి పోరాటం చేయొచ్చు. కానీ పోరాటాన్నే అంగీకరించలేనటువంటి స్థితిలో హామీ ఇచ్చినట్టే ఇచ్చి ఈరోజు పక్కకు వైదొలగడం, ఇది ఇంతకంటే దుర్మార్గకరమైన విషయం మరొకటి ఉందా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న తెలిపారు. నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ పాదయాత్రకు ఎంతో ఆదరణ లభిస్తుందని, ప్రజలు గౌరవంగా పలకరిస్తున్నారని, ఇది సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగుతుంది. ఇందులో భాగంగా 46వ డివిజన్ పరిధిలోని చిట్టినగర్ కలరా ఆసుపత్రి ఏరియాలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది విచారించారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, గుర్రంకొండ మాజీ కార్పొరేటర్ గుర్రం కనకదుర్గ నేతృత్వంలో ఈ ప్రాంతంలో టీడీపీ బలోపేతంగా ఉందన్నారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ పాదయాత్రకు ఎంతో ఆదరణ లభిస్తుందని, ప్రజలు గౌరవంగా పలకరిస్తున్నారని, ఇది సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని పునర్ఘటించారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పార్టీకి పునర్వైభవం తెచ్చి కంచుకోటగా మారుస్తామని స్పష్టం చేశారు. డివిజన్ నాయకుడు గుర్రంకొండ మాట్లాడుతూ, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రజల దృష్టికి తెచ్చిన సమస్యలను ప్రజాప్రతినిధుల ద్వారా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, సగర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏడుకొండలు, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 46వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకేష్, అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులైనటువంటి గుర్రం కొండ గారు, మాజీ కార్పొరేటర్ గుర్రం కనకదుర్గ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంటింటి తెలుగుదేశానికి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ. ఎక్కడికి వెళ్ళినా సరే పాజిటివ్గా కానీ ఒక్కళ్ళు కూడా నెగిటివ్గా చెప్పట్లేదు. మరి ఈ కార్యక్రమానికి మైనారిటీ నాయకులైనటువంటి బేగ్ గారు కూడా దీంట్లో హాజరయ్యారు. మరి ఏదైతే ఈ డివిజన్లో ఈరోజు 30 ఇళ్ళకి వెళ్ళి ఒక్కో డివిజన్కి ప్రతిరోజు 30 ఇంటికి వెళ్ళాలి. కానీ ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి వైపు రండి అని పేదవాళ్ళు ముఖ్యంగా పిలుస్తున్నారు. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం మీద అందరికి కూడా ఒక మంచి అభిప్రాయం ఏర్పడి వాళ్ళకి పథకాలు అందే విధంగా ఇక్కడ మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తున్నారు. నేను చూసేప్పుడు ఆదరణ, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంతో గౌరవంగా వీళ్ళని పలకరించి పేరున పలకరిస్తున్నారు. వీళ్ళు వాళ్ళని పలకరిస్తున్నారు, వాళ్ళు వీళ్ళని పలకరిస్తున్నారు. ప్రజలతో మమేకం అవ్వాలి. ఎప్పుడు పదవులు కాదు మనకు ముఖ్యం. మనం ప్రజాసేవలో ఉన్నప్పుడు పదవులు వస్తాయి పోతాయి. ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమైన వాడు ఎప్పటికీ నాయకుడిగా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ నేర్పేది అదే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి స్కూల్ ఏంటంటే పదవున్నా లేకపోయినా ప్రజలతో ఉండాలనే ఒక స్కూల్. కాబట్టి వాళ్ళు ఈ డివిజన్లో వస్తే చాలా ముచ్చటేస్తుంది. అందరు ప్రతి ఒక్కరూ వీళ్ళని పలకరించడం ఈ కార్యక్రమం. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా, ఇక్కడ కార్యకర్తలు ఎవరు లేరు, అందరూ నాయకులమే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య జై కార్యకర్త అంటున్నాడు. అంటే ప్రతి కార్యకర్త కూడా నాయకుడి కిందే లెక్క. నేనేం నాయకుడిని కాదు, అందరూ నాయకులమే. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. అలాగే వాళ్ళ బేగ్ గారు అయ్యారు, దాంట్లో రేపు ఇంకొకరు అవుతారు, తర్వాత ఇంకొకరు అవుతారు. అలాగా ప్రతి ఒక్కరిని కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజన్ తీసుకొచ్చి
వాళ్ళను కూడా ప్రజల ముందు పెట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అసలు ఈ పశ్చిమ నియోజకవర్గం అంటే నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో పదవి ఉన్నా లేకపోయినా నాకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో కంచుకోట అనే ఒక దీంట్లో వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తాను. శత్రువు మీద 10 అడుగులు ఎదురుకెళ్తాను. అవసరమైతే మా పార్టీ వాళ్ళకి దగ్గర అయితే 10 అడుగులు వెనక్కి వెళ్ళినా సరే వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తానని తెలియజేస్తాను. ఈ 2 ఏళ్ల సుపరిపాలన కూటమి ప్రభుత్వం విజయాలను గడప గడపకు తెలియజేసుకుంటూ ఈరోజు 46వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ప్రధానంగా విఎంసీ కాలనీలో 48 సంవత్సరాల నుంచి వీళ్ళు నివాసం ఉంటున్నారు. పారిశుద్ధ్య పనివారు. వీళ్ళకి శాశ్వత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించమని కోరడం అయినది. వారి అప్లికేషన్లు కూడా ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. మరి అన్నగారు బుద్ధ వెంకన్న గారి నాయకత్వంలో ఒక వారం రోజుల్లో వీరందరినీ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి వీరికి శాశ్వత నివాసం మరియు రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రతి ఇంటికి కలిగించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్లే చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించవద్దని, ఆర్టీసీయే బస్సులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మూసివేసిన డిపోలను తిరిగి ప్రారంభించి వాటిని ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు వినియోగించాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పథకం సమర్థవంతంగా అమలుకు మరో 4,000 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని, ఖాళీగా ఉన్న 15,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తన నిర్ణయాలను పునర్సమీక్షించి మూసివేసిన డిపోలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు నెలలో కూడా ఉద్యమాన్ని కొనసాగించి సెప్టెంబర్లో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీపీటీడీ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో గత నెలలో ఇచ్చినటువంటి ఏదైతే షెడ్యూల్ ఉందో మరి ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ సంబంధించి మరి సుదీర్ఘమైన చర్చ జరిగి మరి అందులో మరి గత నెలలో ఇచ్చినటువంటి ఉద్యమ కార్యక్రమాల్లో మరి అందరికీ తెలిసిందే, టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మంత్రివర్గుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులందరికీ కూడా మరి టోటల్గా ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం వల్ల అది ప్రైవేట్ ద్వారా నిర్వహించడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, పరిస్థితి ఏంటి, దానివల్ల ప్రజలకు ఎంత నష్టం, ఇబ్బంది కలుగుతుందనేది స్పష్టంగా వివరించడం జరిగింది. దాంతో భాగంగానే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి దాదాపు 45,000 మంది కార్మికులు స్వచ్ఛందంగా సంతకాలు చేసి ఇవాళ జిల్లా కలెక్టర్ల గారి ద్వారాగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పంపించాలని ఏదైతే ఉందో అది 27వ తారీఖు షెడ్యూలు రేపు 3వ తారీఖు పొడిగించడం వల్ల ఇవాళ 3వ తారీఖున ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెడతామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయంలో భాగంగా 2029 నాటికి ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న బస్సులన్నింటిని కూడా 11,000 బస్సులన్నింటిని కూడా విద్యుత్ బస్సులు ప్రవేశపెడతామని ప్రకటన చేయడం సంగతి మీ అందరికీ తెలిసిందే. విద్యుత్ బస్సులకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలుగా కానీ ఆర్టీసీ ఉద్యోగులుగా ఎటువంటి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూనే ఆ విద్యుత్ బస్సులన్నింటిని కూడా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే మెయింటెనెన్స్ చేసి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వానికి జూన్ 11వ తారీఖున ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఈసీఎన్ఎండి గారికి, ఇతర ఉన్నతాధికారులకు, టీఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అంత ఉన్నతాధికారులందరికీ కూడా లేఖలు ఇవ్వడం జరిగింది. తదనంతరం 2-3 సార్లు ఉన్నతాధికారులతో చర్చలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వ స్థాయిలో చర్చలు అయితే ఇంతవరకు జరగల. వాస్తవానికి అధికారులతో జరుగుతున్న చర్చలు అన్నిటి కూడా ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి మేము చేయలేమనే విధంగా చెప్పడం జరుగుతుంది. దానివల్లనే ఇప్పుడు 2 దశల ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఈరోజు 3వ దశ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కూటమి ప్రభుత్వం రావాలని ఉద్యోగులంతా కోరుకున్న తర్వాత ఇవాళ ఆర్టీసీ ప్రైవేటీకరణ కాబోతుంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదు, ఎటువంటి ఆందోళన చెందొద్దు ఉద్యోగులు అని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులు కూడా విద్యుత్ బస్సులుగా ఎప్పటికి మారుస్తామనేది ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రాలేదు. ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉన్నాయి.
మరొకటి ఆర్టీసీ బస్సులు 20, 29, 30 అన్నారు, 31 అన్నారు. మరో ఎన్ని సంవత్సరాలు వాయిదా వేస్తారనేది ప్రభుత్వం ప్రకటించాలి. ఇప్పట్లో తక్షణం తీసుకొస్తే ప్రజల ప్రయోజనాలకు నష్టం. ఈ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు కూడా వస్తాయి. ప్రజలకు విద్యుత్తు అందుబాటులో ఉండని గ్రిడ్ సమస్యలు కూడా రావచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రవాణా రంగ నిపుణులతో చర్చించి దేశవ్యాప్తంగా ఈరోజు అనేక రిపోర్ట్లు వచ్చాయి. మన ఆర్టీసీ సంబంధించి విద్యుత్ బస్సుల మీద 3 రిపోర్ట్లు ఉన్నాయి. అవి పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అది అర్థం చేసుకుంటారు. మేము వివిధ ప్రజా సంఘాలని కలుస్తాం, వివిధ ట్రేడ్ యూనియన్లని, మొత్తం ఉద్యోగ సంఘాలు, వారందరూ సలహాలు, వాళ్ళ అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుని మా ఉద్యమ కార్యాచరణ అది ఉంటుంది భవిష్యత్తులో. తక్షణం ఈ ప్రాజెక్ట్ని వాయిదా వేసుకోవాలి. అనేక రాష్ట్రాలు ఎక్కడైతే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారో అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త డిపోలు తెరిచారు. ఏ రాష్ట్రం తీసుకున్నా, పక్కనున్న తెలంగాణ తీసినా కొత్త డిపోలు వచ్చాయి. ఉన్న డిపోలను ఎక్కడ మూయలా, విద్యుత్ బస్సుల పేరుతో ఇక్కడ డిపోలను మూసుకుంటూ వెళ్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మూసిన డిపోల్ని తెరిపించాలి. మరొకటి, కొత్త డిపోలు అవసరమైతే కొత్త బస్సులు వేయాలి, రిక్రూట్మెంట్ చేయాలి. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రజలు కూడా స్పందించాలని మేము కోరుతున్నాము. మా ఉద్యమ ఈ 3rd ఫేజ్ కార్యక్రమం విజయవంతం అయ్యేలాగా అందరూ సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో కరువు పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఈ సీజన్లో నమోదు కావాల్సిన వర్షపాతంతో పోలిస్తే భారీ లోటు ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 56% వర్ష ప్రభావం నమోదైందని, రైతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కరువు పీడిత వర్షభావ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సిపిఐ శ్రేణులు పర్యటించాలని, ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. వచ్చినప్పటికీ దాదాపు 240 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే రాష్ట్రంలో కేవలం 104 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదై 21 జిల్లాల్లో తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు అలుముకున్నాయి. ఇంకొక వైపున ఎలినో ప్రభావం వచ్చి వేసిన పంటలు చేతికి రాక ఇబ్బంది పడేటువంటిది. దాదాపు 32 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేస్తే కేవలం 16 లక్షలు మాత్రమే ఈరోజు విత్తనాలు వేసి కూర్చున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితిలో రైతాంగం కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. అలాంటి కరువు రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కరువు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి పని కల్పించడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వారికి పని కల్పించాలి. రైతులు ఎవరైతే ఇదివరకే 151 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో అలాంటి రైతాంగానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కరువు మండలాలుగా ఉన్నటువంటి ప్రతి కరువు కుటుంబానికి కనీసం ఒక 5,000 రూపాయలు నెల నెల పెన్షన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆలోచన చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ 31వ తారీఖు అంటే రేపు 31వ తారీఖు రైతుల బీమాకు సంబంధించినటువంటిది సమయం అయిపోతా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని రేపు ఆగస్టు 30 తారీఖు వరకు ఈ సమయం పెంచమని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ప్రకటనలు